గ్రంథము 3వ అధ్యాయము. మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. యోనా తర్వాత ఆమోసు, ఓబద్య, యోనా తర్వాత ఉంటుంది. అది మీకా 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతాం. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. ప్రభు సహాయం కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. లోకంలో నుంచి ఏర్పరచుకొని పరిశుద్ధతను ఆపాదించి నీ యొక్క వాక్యం చేత దినదినము నన్ను పోషిస్తూ పరిశుద్ధ అలంకారంలో నాకు దయచేస్తూ నీ సన్నిధిలో తండ్రి నిర్దోషమైనటువంటి నిందారహితమైనటువంటి ఆ యొక్క అనుభవంలోకి నేను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి, మీరు ఎవరికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యము నాకు కూడా దయచేసి మరి ముఖ్యంగా తండ్రి నీ సన్నిధిలో నీ పక్షమున నిలబడి తండ్రి నీ మాటలు ప్రకటించేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి చదవబడిన వాక్యం చేత మాతో మీరు మాట్లాడుతురండి. ఆత్మ పరిశీలన తండ్రి మాకందరికీ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను ఆధారం చేసుకొని మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. మీకా ప్రవక్త యెరూషలేము లేదా ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదా ఇశ్రాయేల్ ప్రజల గురించి మనకు రాసినటువంటి లేదా ప్రవచించినటువంటి ఈ మాటలు ఇందులో 3వ అధ్యాయంలో మనము 12వ చివరి వచనాన్ని చదువుతున్నప్పుడు మిమ్మును బట్టి సియోను దున్నబడును అనేటువంటి ఈ భయంకరమైనటువంటి అపవాదు ఎవరి గురించి ఉంది అని మనం ఆలోచన చేస్తే, మొదటి వచనంలో యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా ఆలకించండి, న్యాయము ఎరిగియుట మీ ధర్మమే కదా. ఇశ్రాయేలీయుల అధిపతులు, యాకోబు సంతతి యొక్క ప్రధానులు, వీరందరూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తులు, దేవుని ప్రజలని పోషించేటువంటి క్రమంలో నియమింపబడినటువంటి వ్యక్తులు. సో వీరందరికీ న్యాయం అంటే ఏంటో వాళ్ళకు తెలుసు. న్యాయం అంటే ఏంటో మీకు తెలవాలి, అది మీ ధర్మము అని దేవుడు ఈ మాటలో మనకు జ్ఞాపకం చేస్తున్నట్టు మనకు కనబడుతోంది. అయితే వీరంతా న్యాయము ఎరిగి ఉండి కూడా, ధర్మమేంటో తెలుసుకొని ఉండి కూడా అన్యాయము అధర్మము ప్రకటించినట్లు, అది పాటించినట్లు, అది వారి స్వంత లాభం కొరకు దాన్ని మార్చుకున్నట్లు ఈ మొత్తం అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. వారి నాయకత్వాన్ని లేదా వారి ఆధిపత్యాన్ని, వారి ప్రధానత్వాన్ని వారు ఎంతగా వాడుకున్నారు అని అంటే, దేవుడు వాడిన మాట ఏంటంటే, చర్మము ఒలిచి వారి ఎముకలను విరిచి ఒక కుండలో వేయు మాంసమును ముక్కలుగా చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునెలుగా పగలగొట్టున్నారు. అంటే వీరి ఆధిపత్యము, వీరి ప్రధానత్వము, వీరి కాపరత్వము వారి కింద ఉన్నటువంటి ఆ ప్రజల మీద ఎంత స్థాయిలో ఉందో చెప్పడానికి దేవుడు వారిని గురించి ఇలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎంత భయంకరంగా చేసి ఉంటారు ఆ టైంలో వారి కింద ఉన్నటువంటి ప్రజల విషయంలో. సో దానికి సరైనటువంటి విధానంలోనే దేవుడు స్పందించినట్టుగా మనము కింది వచనాల్లో చూస్తాం. ఎందుకంటే దేవుడు న్యాయాన్ని ప్రేమించేటువంటి వాడు,
దేవుడు న్యాయము తప్పనటువంటి వాడు, న్యాయము చేయడానికే ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడని, ఆయన న్యాయం గురించి చూస్తే చాలా వచనాలు ఉంటాయి. ఆయన చాలా సందర్భాలలో ఉంటాయి. మనం ఆమోసు 5వ అధ్యాయంలో చూస్తే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు, నీరు పారునట్లు న్యాయాన్ని మీరు పారనివ్వండి అని అంటాడు. న్యాయం గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో చూడండి ఆ మాట, 24వ వచనం, నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనియండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనియండి. ఇది ఆయన ఉద్దేశం. అది సో ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీతి న్యాయములు పారనివ్వాలి, నీతి న్యాయములు జరిగించడానికే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. అయితే మీరు అనీతిమంతులుగా అధర్మము చేసేటువంటి వ్యక్తులుగా ఉండి నా ప్రజలని ఎంత స్థాయిలో పీడించారు అని అంటే, చర్మం ఒలిసి బొక్కలు ఎముకలన్నీ తీసి కుండలో వేసి ఉడకబెట్టి తిన్నంతగా, అంటే ఎంత క్రూరమైనటువంటి విధానములో ఆనాటి ప్రజలు ఉన్నారో, ఎంత బాధను అనుభవించారో వారి విషయమై అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వారికి కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టు మనం చూస్తాం. ఈ 4వ వచనం చివరిలో, ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఏ కాలమందు వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక. సో అక్కడ ప్రజలంటే ఎవరైతే ఇలాంటి అధర్మము, ఆ తర్వాత అన్యాయము పరిపాలన, అన్యాయపు తీర్పులు, అన్యాయపు ప్రవచనాలు, ప్రకటనలు చేసి భయభ్రాంతులకు గురి చేసి వారిని పీడిస్తూ వారిని నడిపిస్తున్నటువంటి ఆ నాయకత్వములో ఉన్నటువంటి వారు ఒకవేళ మొరపెట్టినా నన్ను నేను మరుగు చేసుకుంటాను అని అంటాడు. ఇక్కడ న్యాయము ఎరిగియుట మీ ధర్మమే కదా అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ న్యాయమును గురించినటువంటి మాట ఏమని ఉంటుందంటే 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇది వాళ్ళు చేయవలసినటువంటి విధానము ఆ టైంలో. సో దానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించారని ప్రభువు గమనించినట్టు మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి మీకాను పంపి వారికి జ్ఞానోపదేశము లేదా వారి చేసిన ఆ బ్రతుకంతా వారి ముందు ఉంచినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తే, ఎందుకు వారు మొరపెట్టినా నేను కనబడకుండా మరుగు చేసుకుంటాను అని అంటే, ఇదే యెషయా గ్రంథంలో 15-16 వచనాలలో ఉన్నాయి. 1వ అధ్యాయం 15-16లో పైన వచనాలలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇప్పుడు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన వినను, ఎందుకు నేను మీకు దూరంగా ఉంటాను అని చెప్పడానికి ఆ రుజువులు కూడా చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి, మీలో ఉన్నదేంటి, మీరు ఎలాగ నా దగ్గరకు వస్తున్నారు, ఎలాగ చేస్తూ ఉన్నారు, ఏమి చేయవలసి ఉండే, న్యాయము ఎరిగి ఉండాలి. ఒక వ్యక్తి న్యాయపీఠము మీద కూర్చున్నటువంటి వ్యక్తి న్యాయ అన్యాయముల యొక్క సెక్షన్స్ తెలిసి ఉండాలి. అవి ఒకవేళ అన్యాయపు తీర్పులు కింది కోర్టులో ఇస్తే అవి పై కోర్టులో గెలుస్తాయి. మీరు చాలాసార్లు చూసుంటారు. ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చినటువంటి తీర్పు హైకోర్టులో అది రాంగ్ అని కొట్టేసి మళ్ళీ వచ్చిన సందర్భాలు ఉంటాయి. కారణం ఏంటి అని అంటే, వీరికి పరిధి అంటే కంప్లీట్గా ఆ సెక్షన్స్ ఏంటి, అవేంటి, అసలు ఎవరిని ఏ స్థాయిలో మనము శిక్షించాలి, ఎవరిని ఏ స్థాయిలో విచారణ చేయాలి అనేటువంటి ఆ పూర్తి జ్ఞానము లేనటువంటి సంగతి ఉందనే సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రంథం అంతా ఒకటే, ఈయన చదివేది ఆయన చదివేది ఒకటే, మనం అందరం చదివేది ఒకటే. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి వ్యక్తులందరికీ ఉన్నది ఒకటే ధర్మశాస్త్రము.
కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటి సంగతులు, వాటి యొక్క మూలపాఠాలు తెలియక లేదా తెలిసి కొనక, తెలిసినా తెలియనట్టుగా ఉండి వారు వారి వ్యక్తిగత అవసరము కొరకు లేదా వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసినటువంటి ఆ తీర్పులు దేవుని దృష్టిలో లెక్కలోకి వచ్చాయి. ఆ తర్వాత వారిని ఏమంటాడంటే, వాడు దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటున్నారు అని అన్నాడు దేవుడు. సో దుర్మార్గతను అనుసరించి మీరు నడుచుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు మొరపెట్టినా నేను మీ మనవి అంగీకరించను, మీకు కనబడకుండా నన్ను నేను మరుగు చేసుకుంటాను అని అంటాడు. ఇంకా వారి స్థాయిని ఎలాగా చేశాడంటే, అన్నం పెడితే ఒక మాట, పెట్టకపోతే ఒక మాట అన్నట్టు. 5వ వచనం చూడండి. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనీడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చింది. ఏంటంటే, ఈ సెలవిచ్చే తర్వాత ముచ్చట. కానీ ఇక్కడ సంగతి ఏంటి? ఇస్తేనేమో ఒకటి, ఇప్పుడు అది లోక సామెత. అయితే ఆనాడు కూడా ఇప్పటికీ కొన్ని సంఘాలలో కొంతమంది సేవకులు చేస్తున్నటువంటి సంగతులు నాకు ప్రత్యక్ష అనుభవంలో నేను చూశాను. వారు చెప్తున్నటువంటి మాటలు అంటే, నాకు దర్శనం వచ్చింది, నేను మీ దగ్గరికి రావాలని, మీరు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇస్తే అది పోతుంది, అది ఇస్తే ఇది పోతుందని, ఈ భౌతికపరమైనటువంటి ఆలోచనలు భక్తులకు కలగజేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి సేవకులని పిలువబడుతున్నటువంటి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఆనాడు కూడా ఉన్నారని దేవుడు మీకు జ్ఞాపకం చేసి వారిని హెచ్చరిస్తున్నాడు. సో ఇప్పటికీ ఇలాంటి ప్రబోధకులు చాలామంది, ధర్మశాస్త్ర ఉపదేశకులు, బోధకులు, ఇప్పుడు మనం యాజకులు అంటాం కదా, వారు కూడా ఉన్నారు. సో వారి ఉద్దేశం ఏంటంటే, పెడితే ఒకటి, పెట్టకపోతే వారి మీద యుద్ధం ప్రకటించినటువంటి ఆ ప్రవక్తల గురించి అంటున్నాడు. మరి వారికి ఏ తీర్పిచ్చాడు ఆ కాలంలో అని అంటే, కింద రాశాడు, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును, అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోతారు, దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరు మూసుకొంటారు అని అంటాడు. అంటే దేవుని యొక్క వాక్య దర్శనం వారికి ఉండదు. దేవుడు వారు ఎంత వెతికినా దేవుడు దొరకడు. సో దేవుని యొక్క నడిపింపు వారికి ఉండకుండా వారు ప్రబోధాలు చేస్తారు, అది తెల్లబోతుంది అని అంటున్నాడు. అంటే వారు ఎంత ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ భక్తుల యొక్క బ్రతుకులో మార్పు రాదని. కారణం ఏంటి? ఆ మందులో, వారు చెప్పేటువంటి ఆ మందులో ఆ కాంపోజిషన్ కరెక్ట్గా లేకపోతే ఏం పని చేస్తుందండి? మీరు చూస్తే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టాండర్డ్స్లో ఒక సేమ్ మందును తయారు చేస్తుందని మనం చదువుతాం. కానీ ఒక మందే ఎందుకు పనిచేస్తుంది అని అంటే, దాని యొక్క ఆ తయారీ విధానములో జరిగేటువంటి ఆ ప్యూరిఫికేషన్ కానీ, ఆ ప్రాసెసింగ్ కానీ, ఆ సింటరింగ్ టెంపరేచర్స్ కానీ, ఆ బాండింగ్ అయ్యేది కానీ, అది మనలోకి వచ్చాక విడగొట్టే విధానం, ఇదంతా ఇవన్నీ ఏంటి? దేవుని నుంచి పొందుకున్నటువంటి ప్రతి ఒక్క ఒక్కొక్క వాక్యము, ఒక మాట ఒక పూసలాగా తయారై మన లోపలికి వస్తే, అది మన లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగ విచ్చుకుంటే మన పాపము, మనకున్నటువంటి సమస్తము ఇలాగ విడిపోవాలి. సో విడిపోయి మనం దాని నుంచి విముక్తి పొందాలి. మనము సోప్ రాసుకున్న తర్వాత వాటర్ పోస్తే ఎలాగా మన మురికంతా వెళ్ళిపోతుందో, దేవుని యొక్క వాక్యము అలాగా పని చేయాలి మన లోపలికి వచ్చినప్పుడు. మరి అంత పవర్ఫుల్గా ఎప్పుడు జరుగుతుంది అనంటే, దేవుని యొక్క వాక్య దర్శనము చెప్పేటువంటి వ్యక్తిలోకి వచ్చినప్పుడే. సో దేవుని యొక్క సన్నిధి అనుభవించిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఆ మాటలు మీకు చెబుతున్నప్పుడే. సో అట్టి అనుభవము, ఆ కనెక్టివిటీ యాజకునికి, దేవునికి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి, ఇక్కడ ఆ ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఇలాగ ముగ్గురు కనెక్టివిటీలో ఉన్నప్పుడే దేవుడు ఆత్మలో కార్యం జరిగిస్తాడని ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ చేస్తున్నాడు? ఇప్పుడు నాకు, నీకు, మనకు మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడే. సో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటల్ని మీకు అర్థమయ్యేలా బయలుపరుస్తున్నాడు అనే సంగతిని మనం మర్చిపోవద్దు. సో మరి ఆనాడు జరిగింది ఏంటి? వాళ్ళు సిగ్గుపడతారు అని అంటున్నారు, తెల్లబోతారు అంటున్నారు. అసలు వారికి మాటలే రావు.
వారు ప్రకటించలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతారు. ఆనాడు దీర్ఘదర్శులు ఎవరండి? దీర్ఘదర్శులు ఎవరుండేవారు? దీర్ఘదర్శి అనేటువంటి పేరు ఎవరికి ఉంది? నేను మొన్నటి దినం ఒకటి అన్నాను. ఎదోము అంటే ఎవరు, ఎదోమీయులు అంటే ఎవరు అంటే మీకు తెలియలేదు. సో ఎదోమీయులు అంటే ఎవరని చెప్పాను? ఏషావు సంతతి అని అన్నాను. ఏషావు సంతతి. సో మరి ఇప్పుడు ఇక్కడ ఈ దీర్ఘదర్శులు ఎవరున్నారు? సమూయేలు ఎవరు? సమూయేలుకు పెట్టిన పేరేంటి అన్న? సమూయేలును దీర్ఘదర్శి అనొచ్చా? అన్నారా? దీర్ఘదర్శి వస్తున్నాడు, ఆయన వస్తేనే గజగజ వణికేది. అయ్యో ఏ సమాచారం తీసుకొస్తున్నాడో, దేవుని దగ్గర నుంచి ఏం తీసుకొని వస్తున్నాడో అని భయపడేటువంటి వ్యక్తులు. ఆసా దగ్గరికి ఒక దీర్ఘదర్శి వచ్చాడు. ఆసా దగ్గరికి హనాని అనేటువంటి ఒక దీర్ఘదర్శి వచ్చాడు. ఆసా ఎవరిని నమ్ముకున్నాడు అక్కడ? ఆయన సిరియా రాజును నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించక. ఇంకొకటి ఏం చేశాడు? ఆయన కాళ్ళల్లో జబ్బు వస్తే వైద్యులను పిలిచి మాట్లాడాడు. 41వ సంవత్సరంలో ఆయన చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. సో ఇలాగ చేశావు నువ్వని ఆ దీర్ఘదర్శి వచ్చి ఆయనకు ప్రకటన చేశాడు. మరి దీర్ఘదర్శికి ఎవరు చెప్పారు ఇలా చెప్పమని? దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఉద్దేశములో, దేవుని సన్నిధిలో నీవు లేకుండా ఉంటే దేవునితో నీకు కనెక్టివిటీ, సంబంధం తెగిపోతుంది. దేవునితో నీకు సంబంధం తెగిపోతే నువ్వు మాట్లాడే మాటలు అవి నీ ఆవేశంతో వచ్చేటువంటివిగా ఉంటాయి తప్ప దైవావేశంతో రావనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకి దైవావేశంతో చెప్తున్న వ్యక్తి ఎవరు? మీకా. చూడండి ఆ మాట 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనబరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఇది ఒక దైవజనునికి లేదా ఒక ధర్మశాస్త్ర ఉపదేశకునికి లేదా ఒక వాక్యము బోధించేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి నిశ్చయత, ఆ తర్వాత దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం యొక్క విలువ. సో ఇప్పుడు వీళ్ళందరేమో ఇలాగ ఉంటే ఈయనేమంటున్నాడు? నేనైతే ఈ దేవుని యొక్క ఆత్మావేశం చేత, బలము చేత, తీర్పు తీర్చు శక్తి చేత, ధైర్యం చేత నింపబడిన వాడనై నేను ఈ ప్రకటన చేస్తున్నాను. దేనికి చేస్తున్నాను? మరి ఈ ప్రకటన దేనికి కారణం అవ్వాలి అని అంటే ఏంటంట? ఇశ్రాయేలులకు తమ పాపమును కనబరుచుటకై, దోషమును పాపమును కనబరుచుటకై. సో దేవుని యొక్క వాక్యము దైవావేశం వలన కలిగింది అయితే ఆ మాట నీ హృదయంలోకి వస్తే అప్పుడు అది నీ పాపము, నీ దోషము నీకు తేటగా కనిపింపజేస్తుంది. సో ఆత్మీయ చెవిలు అంటే ఏంటది? చెవిగలవాడు వినుగాక అని ఒకటి ఉంటుంది కదా. చెవిగలవాడు, ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక. మరి ఆత్మ చెబుతుంది కానీ చెవిగలవాడు వినుగాక. ఏ చెవులు ఉన్నటువంటి వాడు వినుగాక? ఆత్మీయ చెవులు ఉన్నటువంటి వాడు వినుగాక. సో ఆత్మీయ నేత్రములు ఉన్నటువంటి వాడు చూచునుగాక. సో ఇప్పుడు ఇంతకుముందు మనము కొన్ని అలంకరణల గురించి చూసాం. ఏమి అలంకరణలు? మనకి ఆత్మీయ అలంకరణలతో మనం అలంకరింపబడ్డాం. సో దేవుడిచ్చినటువంటి ఆత్మీయ అలంకరణలు ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాం. నన్ను ఇది చేసావు, అది చేసావు అని. ఎహెచ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎహెచ్కేల్ గ్రంథంలో గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను, చాలా భయంకరమైనటువంటి వర్తమానం అది. సో ఎహెచ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. 16వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనంగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచు వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని రాశాడు 22వ వచనంలో 16వ అధ్యాయము ఎహెచ్కేల్ గ్రంథంలో. ఇదేంటిది? దీనికంటే ముందు మనము ఈ మాటను మనం గమనించాలి. ఏంటి ఏమని అని అంటే 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే 4వ వచనంలో
నీ జనన విధము చూడగా నీవు పుట్టినాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, అసలు నీకు ఎవరు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, అసలు ఎవరు చేయలేదు, కానీ ఇవన్నీ నేను చేశాను, అదే నీకు రక్షణ అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సో ఇదేంటి, మనం పుట్టినప్పుడు జరిగే సంగతులు, ఒక మంత్రసాని చిన్నప్పుడు పుట్టినప్పుడు చేసినటువంటి పనులు, ఒక డాక్టర్ మనం పుట్టినప్పుడు చేసినటువంటి పనులు, ఆయా చేసినటువంటి పనులు, ఇవన్నీ దేన్ని ఫిజికల్గా కాదండి, భౌతికంగా మన రక్తం కడగడము, నాభిసూత్రం ఇవన్నీ కాదు, ఆత్మీయంగా నిన్ను రక్షణలోకి నడిపించిన సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, ఇవన్నీ 14వ వచనం చదవండి, 16వ అధ్యాయంలో 14వ వచనం. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు ప్రశంసిస్తూ ఉన్నారు? ఎవరి ప్రభావం చేత నువ్వు ఇలా అందంగా తయారయ్యావు? నువ్వు ఇంతకుముందు నీ పూర్వపు స్థితి ఏంటి? ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం కదా, మన పూర్వపు స్థితి ఏంటి? లోకంలో ఉన్నటువంటి పాపము, మనం చేయని పని, పాపపు పని మనం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఆయన ఏం చేశాడంట? 13వ వచనంలో చూడండి, నిన్ను అలంకరించి ఏమేమి ఇచ్చాడట చూడండి. ఆ బంగారంతోనూ వెండితోనూ అలంకరించి సన్నపు అవిసనార బట్టనేసి విచిత్రపు కుట్టు పని యుగల బట్టలు నీకు ఇచ్చి గోధుమలు, తేనె, నూనె, ఆహారం ఇస్తే ఇప్పుడు నువ్వేమయ్యావు? మిక్కిలి సౌందర్యవతి అయి రాణి అగునంతగా అభివృద్ధి నొందావు. ఇది ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నువ్వేది కోల్పోయావో, నువ్వు ఏది లేక ఈ లోకంలో అటు ఇటు తిరుగులాడావో అవన్నీ దేవుడు నీకు సమకూర్చి నిన్ను ఎలాగ చేసేటట్ట? ఒక రాణి పట్టపు రాణి అయినంతగా, మరి పట్టపు రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కొరకు నేను ఇంతగా రక్షణ అలంకరములు ధరింపజేసి నీకు రక్షణ ఇస్తే ఇప్పుడు నిన్ను చూసి, నీ సాక్ష్యాన్ని చూసి, నీ అలంకరణ చూసి, అయ్యో అప్పుడు అలాగుండే ఇప్పుడు ఇలాగ మారిపోయింది, ఎంత సౌందర్యం అండి. ఆమెలో నుంచి వచ్చే మాట ఎంత ఉంటుందండి. నేను కాలేజీలో టీచ్ చేస్తాను కాబట్టి నేను చెప్పేది దాదాపు ఒక సెక్షన్కి 40 గంటలే, 40 అవర్స్ అంటే 40 క్లాసెస్లో అయిపోతుంది వాళ్ళకి, నాకు ఇక మళ్ళీ కనెక్షన్ ఉండదు. 4th ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నన్ను కలిసి హాయ్ సార్ అని చెప్తూ వాళ్ళు ఒక మాట అంటారు. మొన్న దినం ఒక మాట అంటారు, సార్ మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడితే నాకు చాలా ఎనర్జీ వస్తుంది సార్ అని అంటూ ఉంటారు. ఎందుకురా అంటే, ఏమో సార్ మీరు అంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఎప్పుడు మీ ఫేస్ చూస్తేనే, మీతో మాట్లాడితేనే వస్తుందని అంటారు. అయితే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయితే నా దగ్గర రండి అని నేను మొన్నటి దినం 1 వీక్ ముందు చెప్పాను. అంటే దేవుని యొక్క ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ భౌతికంగా ఆ పిల్లలు, అన్య పిల్లలే మనల్ని చూసి మనతో మాట్లాడాలని, మనతో మాట్లాడితే ఇంత సంతోషం ఉంటుందని, ఇంత హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు గమనిస్తే, మరి ఆత్మీయమైనటువంటి ఆ విషయంలో మనం ఆలోచన చేస్తే నీ బ్రతికంతా ఎక్కడో ఉండవలసింది. అసలు నిన్ను గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు, కానీ నేను పట్టించుకున్నాను. నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఇక్కడికి పంపించి నీకు అన్నీ ఏ స్థాయిలో ఇచ్చాను? మంచి గోధుమ పంటయు అని పాట పాడతాం. మంచి గోధుమ పంటయు నాకు ఇచ్చాము. ఆ తర్వాత పిల్లలను ఆశీర్వదించి ఇవన్నీ నీకు ఇచ్చి ఇన్ని చేసి ఒక రాణి, అరే ఆమెకేందండి, ఆమెకేం తక్కువ అండి అన్నంతగా నిన్ను ఇలాగ చేస్తూ వస్తే అందరూ నిన్ను చూసి ఇలా పొగిడితే నువ్వేమయ్యావట? 15వ వచనంలో, అయితే నీ సౌందర్యము నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పువ్వు ప్రతిభాంతో బహుగా వ్యభిచరించుతూ వచ్చింది. ఇది భౌతికపరమైన వ్యభిచారం గురించి కాదండి. మనము నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి ఇది భౌతికంగా దాని గురించి మాట్లాడవలసిన పని లేదు. సో లోకములో ఎలాగైపోయేదంటే, ఇప్పుడు లోకం మనల్ని లాగట్లేదు, మనమే దాని వైపు వెళ్తున్నామంట, డబ్బులు ఇచ్చి మరీ వెళ్తున్నామంట. చూడండి ఆ మాట ఎంత భయంకరంగా రాసుందో. ఇది కొంచెము అక్వర్డ్గా ఉన్నా కానీ మనము ఇది ఆత్మీయ కోణంలో ఆలోచన చేయాలి. ఏంటంటే ఇది 34వ వచనం చదవండి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకు భేదం ఏంటంటే, వ్యభిచరించుటకు ఎవడైనాను నీ వెంట తిరుగుటలేదు, నీవు పడుపు సొమ్ము
ఇచ్చుటయు లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము. ఇది యెహోవా వాక్కు. ఎంత భయంకరమైనటువంటి ఆత్మీయ సత్యం అంటే, ఒక విశ్వాసుల విషయంలో నిన్నెవరు నీ వెనక ఎవరు పడతలేదు, నువ్వే పడుతున్నావు అని అంటున్నాడు. పాపము వైపు నువ్వు పరిగెత్తుతున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? 22వ వచనంలో, నీ బాల్యకాలమందు నీవు దిగంబరువై వస్త్రహీనంగా నుండిన నీ సంగతులన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎలాగ రక్షణలోకి వచ్చావు, ఎలాగా నువ్వు ఉద్ధరింపబడుతున్నావు, ఎలాగా అందరి దృష్టిలో నువ్వు ఎలాగా కీర్తింపబడుతూ ఉన్నావు. అన్నీ వచ్చాక దేవుణ్ణి వదిలేసి ఇప్పుడు లోకం వైపు మళ్ళీ పరిగెత్తుతున్నావు. లోకం వైపు పరిగెత్తితే దేంతో మాట్లాడుతున్నాడు? ఎలాగంటున్నాడు? నీవే ఎదురు జీతం ఇచ్చి నువ్వు వెళ్తున్నావు. లోకమైతే ఎలాగూ వారి పని అది చేసుకుంటుంది. కానీ ఒక విశ్వాసిగా నీకు నాకు ఉండవలసినటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మనం ఎదురిచ్చి పాపము కొనుక్కోవద్దు. ఎదురిచ్చి ఎలా, ఉదాహరణ చెప్పండి. ఎలాగిస్తున్నాం మనము? ఒక డాటా అయిపోతే, అమ్మో నా డాటా అయిపోయింది, డాటా వేసుకొని మరీ దాన్ని చూడడానికి. ఒక నెట్ కనెక్టివిటీ పోతే అందులో డబ్బులు వేసి మళ్ళీ టీవీలో చూసినట్టు, సీరియల్స్ చూసినట్టు. అంటే మీరు చూస్తారని నేను కాదు, కానీ ఒక విశ్వాసులుగా ఇలా ఉండకూడదు అని. ఒక పాపము వెంట నువ్వు పరిగెత్తి దాన్ని అందుకోవడం కాదు. చిన్నప్పుడు యశ్వంతపురం వాగులో ఒక ట్రైన్ మునిగిపోయినప్పుడు ఒక ఆయన గురించి రాస్తూ, ఒక ఆయన అంటే భువనగిరి దాకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్లో సోమయ్యను మద్రాసు క్రైస్తవుడు అని ఒక వచనం ఉంటుంది అందులో. ఆయన ఆ ట్రైన్ మిస్ అయితే ఇంకొక బండి పట్టుకొని ఇలాగ దొరికించుకొని వచ్చి మళ్ళీ చచ్చిపోయినట్టుగా ఆ పాటలో ఉంది. అంటే ఇలాగ పరిగెత్తి పాపం వైపు పరిగెత్తి నువ్వు ఉంటే నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు, ఎలాంటి స్థితిలో నుంచి నువ్వు మార్చబడ్డావు, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇప్పుడు వీరి ఉద్దేశం ఏంటి? వీరి ఉద్దేశం ఏంటంటే, ఈ మీకా గ్రంథంలో ఒక దైవజనుడిగా ఎందుకు దైవజనుడిని గురించి అంటున్నామంటే, పేతురు రాసిన పత్రికలో ఏమనుంటుందండి? నీవు నేను ఏమంటుంది? రాజులైన యాజక సమూహము. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము చదవండి. మీరు అయితే వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో మనము ప్రతి ఒక్కరము దేవుని పరిచర్య చేసేటువంటి యాజకులుగా, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. సో నీకున్న పరిధిలో, నీకు ఇచ్చిన చిన్న కుటుంబంలో నీ యాజకత్వం యొక్క బాధ్యతను ఎలాగ కొనసాగిస్తూ ఉన్నావు? నీకిచ్చిన ఈ సమాజంలో నీ యాజకత్వ ధర్మాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నావు? సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనైతే ఎవరి ఆవేశం చేత వస్తున్నాను? దేవుని యొక్క యెహోవా ఆత్మ ఆవేశం చేత నేను వస్తున్నాను. అందుకే పౌలు తిమోతికి ఉపదేశిస్తూ ఏమంటాడు? తిమోతికి చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో 3:16-17లో తిమోతికి చాలా చక్కగా దైవోపదేశము ఎలాగ చేయాలి అని చెబుతూ, 2వ తిమోతి దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఎవరి ఆవేశం వలన కలగాలి ఆ ప్రతి లేఖనం? దైవావేశం ఎప్పుడు వస్తుంది మరి? దైవ సన్నిధిలో కూర్చొని నువ్వు ఆత్మపూర్ణుడవై అలాగ పొందుకుంటే దేవునిలో నుంచి నీకు ఆ వాక్యము నీకు వస్తుంది. సో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈ కాలంలో. ప్రసంగాలు నేను వింటున్నప్పుడు అన్వాంటెడ్ అన్నెసెసరీ థింగ్స్ నోటికి ఏది వస్తే అది మాట్లాడిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప సేవకులని పిలువబడుతున్నటువంటి వ్యక్తులు, వారికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ వాక్యంకి సంబంధం లేనటువంటి విషయాలు కూడా చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక చిన్న ఆలోచనతో ఉండాలి. ఏంటంటే, అది నిజంగా దైవావేశముల వలన కలిగిన వాక్యమేనా, లేదా దైవజనుని ప్రత్యేకమైనటువంటి ఆవేశం వలన కలిగిందా ఇది అనేటువంటి సంగతిని ఆలోచించాలి. ఒకవేళ దైవజనుడు, ధర్మశాస్త్రోపదేశకుడు
తన ఆవేశం చేత చెబితే అది పారదు అనే సంగతి నువ్వు గమనించాలి. దేవుని ప్రసన్నత ప్రత్యక్షత ఆయనకుండదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏలీ టైంలో ఏమైందండి? ఏలీ టైంలో మనకు చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఏలీ టైంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఎంత భయంకరమైనటువంటి మాటలు ఆ ఏలీ గురించి దేవుడు పంపించి రాస్తాడో. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 27వ వచనం. అంతటా దైవజనుడొక్కడు ఏలీ యుద్ధకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, ఇది నేను అన్ని తర్వాత చదవండి, ఇదే 29వ వచనం చదవండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని అంటాడు ఏలీ గురించి. ఇప్పుడు ఈ మీకా 3వ అధ్యాయంలో వాళ్ళు చేసిన పని ఏంటండి? వాళ్ళు చేసిన పని అదే కదా. రక్తము మొత్తం శరీరం చర్మం మొలిసి తిన్నంత పని, అంత భయంకరమైన సంగతులు ఆనాడు జరిగించాడంట. ఇప్పుడు ఏలీతో మాట్లాడుతున్న మాట ఏంటి? ఏలీ దైవజనుడే, ధూపం వేసినటువంటి వ్యక్తే. తన అవసాన కాలంలో ఆయన కళ్ళు మందగించేటువంటి సమయంలో ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు, నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే ఎవరిని? నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఎవరిని చేయాలి? నన్ను చేయాలి, నన్ను గొప్ప చేయాలి. కానీ నువ్వు వాళ్ళని చేస్తున్నావు కాబట్టి కింద ఏమంటాడు? ఈ 30వ వచనం చివరి భాగంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందురు. ఈ మాట అంతే చెప్తాం, కానీ పైనున్న సంగతులన్నీ చాలామంది విస్మరిస్తారు. పైనున్న సంగతులు ఏంటంటే, నువ్వెవరిని గణపరచాలి, ఎవరిని నువ్వు గొప్ప చేయాలి, ఎవరిని దగ్గర తీసుకోవాలి అని అంటే, ఎవరి నామాన్ని గొప్ప చేయాలంటే నన్ను అంటే ఎవరు? దేవుని నామాన్ని గొప్ప చేయాలి. ఇప్పుడు నీ దగ్గరికి ఏదైనా వచ్చింది అనుకోండి, అది వస్తే ఎవరిని గొప్ప చేసి తినాలి? దేవుని గొప్ప చేసి తినాలి. దేవా, నీ నామం, నీ వలన నాకు వచ్చింది ఇది, కాబట్టి దీని మనం ప్రార్థన చేస్తాం కదా, దీన్ని తిని బలము పొంది నీ మహిమార్థమై మా శక్తిని వాడునట్లు అని అంటాం. మరి వాడుతున్నామా? ఎవరి కోసం వాడుతున్నావు నీ శక్తి, నీ బలాన్ని? బాగానే అంటున్నావు, కానీ ఎలాగ వాడుతున్నావు? కాబట్టి మాటలు, చేతలు, వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? నీ మాటలకి నీ చేతలకి మధ్యలో ఉన్న అంతరం ఎంత? మరి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను తృణీకరిస్తాను అంటున్నాడు. గత వారం నేను మీకు చెప్పాను, ఎవరు తృణీకరించారు జ్యేష్ఠత్వాన్ని? ఏషావు తృణీకరించను అనుంది. తిని త్రాగి లేచిపోయాను, అట్లు ఏషావు జ్యేష్ఠత్వమును తృణీకరించను అన్నాడు. మరి దేవుడు ఆయనను ఏం చేశాడు? మంచి పని చేసావురా అని తీసుకున్నట్టుగా ఉందా? దేవుడు ఆయనను తృణీకరించేశాడు. ఆయన దేశంలో పడి ఇష్టానుసారంగా వెళ్ళినట్టుగా ఆ సంతతి ఎలాగైందో మనం చూసాం. కాబట్టి నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తా, నన్ను తృణీకరిస్తే నేను మిమ్మల్ని తృణీకరిస్తా. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి నువ్వు గణపరచాలి. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుని యొక్క ఆత్మ నీలోకి వస్తుంది. నీ ఇష్టానుసారమైన బోధలు, ఇష్టానుసారమైనటువంటి వాక్య పరిచర్యలు చేస్తే అవి పారవు. ఏలీ కుమారులు ఏమయ్యారు? ఒకే దినం చచ్చిపోయారు. ఆ సంగతులు కింద ఉంటాయి. హోప్ని, ఫినేహాసులు ఒక్క దినమున్నే చచ్చిపోతారనే సంగతి కూడా ఇక్కడ 33వ వచనం చివరి భాగంలో, నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణం అవుతారు అంట. అది జరిగిందా లేదా? మందసం పట్టబడిన దినమే ఈయన ఇక్కడ చచ్చాడు, వెనక్కబడి అక్కడ ఆడ పిల్లలిద్దరూ మరణమైపోయారు. కాబట్టి దేవునితో ఆటలొద్దు. దేవుని వాక్యము, దేవుని మాటలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు ఏదొస్తే అది చెప్పడానికి లేదని, ఆ తర్వాత దేవుని ప్రజలని తప్పుదోవల్లో నడిపించే వాక్య పరిచర్యలు వద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకా ఏమంటున్నాడు? నేనైతే అని నువ్వు అనాలి. నేనైతే ఎలాగ చెప్తున్నాను? యెహోవా ఆత్మావేశం చేత, బలం చేత,
తీర్పు తీర్చు శక్తి చేత ధైర్యం చేత నింపబడిన వాడినై ఉన్నాను. మరి ఇప్పుడు ఈ మిగతా వాళ్ళంతా ఎలాగున్నారు? మీకాలో చివరి మాటలు ఇవి చూస్తాం మనము. వాళ్ళు ఎలాగ కట్టాలనుకుంటున్నారు సియోను పట్టణాన్ని అట? 10వ వచనం చదవండి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పులు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధించుదురు, ప్రవక్తలు ద్రవ్యమున కొరకు సోద చెప్తారు. ఇదంతా చెప్పి వారు అనేటువంటి మాట ఏం తెలుసా? అయినను వారు ఏమంటారట? యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని వాళ్ళు అనుకుంటున్నారంట. ఇది ఎంత భయంకరము, ఎంత భయంకరం చూడండి. ఈనాడు అన్ని అబద్ధపు బోధలు అన్నీ చెప్పి మనకేం కాదని నిన్ను మభ్యపెట్టి, వారు మభ్యపడి భ్రమపెట్టి చివరికి ధర్మశాస్త్రోపదేశకులు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్తలో ఎక్కడ? లూకా సువార్తలో 11వ అధ్యాయము 45, 46 చదవండి. లూకా సువార్త 45, 11వ అధ్యాయము 45, 46లో అంతకుముందు ఎవరిని నిందించాడు మరి? దేవుడు పరిసయ్యుల గురించి మాట్లాడాడు. ఈ సంగతులు విన్న తర్వాత ఈయన అంటాడు, ధర్మశాస్త్ర బోధకుడా ఇలాగ చెప్పి మమ్మును కూడా నిందించున్నావా అని అంటే అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యం కానీ బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక్క వేలితోనైనా ఆ బరువులను ముట్టరు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. విశ్వాసులకు ఒక నీతి, బోధించేవాడికి ఒక నీతి. మరి బోధించేవాడు పాటించాలి కదా, పాటించకుండా నువ్వు వేలితో కూడా లేపలేవంటే ఎంత భయంకరమైన పరిస్థితి అది. అంటే ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతావు అన్నమాట. అది ఎవరు చెప్తున్నారు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. సో ధర్మశాస్త్రమును బోధించుట అంత ఈజీ కాదనే సంగతి నువ్వు 52వ వచనం చూడండి. మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు. ఎందుకంటే ఎందుకు అడ్డగిస్తున్నారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ? మీకా చెప్పే మాట ఏంటి? మీరు అంతా చేసి యెహోవాను ఆధారం చేసుకొని అది దేవుడు మన మధ్యన ఉన్నాడు, ఏ కీడు మీకు రాదని వారిని భ్రమ పెడుతూ ఉన్నారు. దేవుని ఆధారము, దేవుని యొక్క ప్రసన్నత లేకుండా, ఆయన సన్నిధి లేకుండా నువ్వు ఏది బోధించినా అది దేవుడు దాన్ని స్థిరపరచడు, దేవుడు దాన్ని నెరవేర్చడు. ఇప్పుడు వారిని పోనీయవు, నీవు పోవు. మరి ఇద్దరు కలిసి ఏమవుతారు? గుడ్డివానికి దారి చూపి ఇద్దరు గుంటలు పడినట్టు మీరు ఇద్దరు కలిసి. గుంట అంటే దేనికి కారణం అండి? దేనికి సాదృశ్యం? పాపం, సాతాను అందులో పడ్డట్టు. ఏంటది? నరకం కూపంలో పడినట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యోపదేశం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా నీవు నీ ఇంట్లో బోధించేటప్పుడు, నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు నువ్వెంత జాగ్రత్తగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఇది బోధకుల కొరికే కాదు, నువ్వు మాట్లాడితే నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు పంచుకుంటున్నప్పుడు, నీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎలాగ కట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడిన మాట ఏంటి? 12వ వచనంలో మిమ్మును బట్టి సియోను దున్నబడును. కాబట్టి మిమ్మును బట్టియే ఈ సియోను ఏమవుతుంది? దున్నబడుతుంది. ఇది నెరవేరింది. ఈయన మీకా చెప్పినప్పుడు అప్పటికి జరగలేదు. మీకా చెప్పిన తర్వాత, మీకా కాలం ఎంత? దాదాపు 750 to 700 టైం అనమాట అది. కానీ నెబుకద్నెజర్ 2 వచ్చాడు, బబులోను చక్రవర్తి. అది 586 ఆ టైంలో వచ్చేసరికి అది మొత్తం నేలమట్టం అయిపోయింది. వారు కట్టుకున్న మందిరం, వారు అనుకున్న అదంతా నేలమట్టం అయిపోయింది. సో దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేసేస్తాడు. ఇప్పుడు దీన్ని ఎలాగ తీసుకుందాం? మరి ఎలాగ తీసుకుందాం? మేము బాగానే కట్టుకున్నాం, మేము బాగానే ఉన్నామని మనం అనుకుంటాం. కానీ ఒక దినం అది ఆయన ముందుకు వచ్చేటప్పుడు నిలబడితే అది ఏమైపోతుంది? ఇలాగ తీసివేయబడుతుంది. ఇప్పుడు మనకు ఎదురుగా ఎవరు ఉంటారండి? అక్కడ న్యాయపీఠం ఎదుట ఎవరు ముందు చెప్తారు మన గురించి? దేవుడు ఉంటాడు. దేవుని మన పక్షమున ఒక ఆయన ఉంటే మనకు ఎదురుగా ఒక ఆయన ఉంటాడు. ఈయన చూడు, ఈయన ఎలా చేస్తున్నాడు, వాది ప్రతివాది ఉంటాడు కదా. సో మన గురించి, మన పాపపు చిట్టా అంతా చూపించేటువంటి యోబును గురించి మాట్లాడుతూ వచ్చాడు కదా. యోబు ఎట్లా ఉన్నాడు అని ఆయన కంప్లైంట్ చేస్తే దేవుడు పరీక్ష పెట్టినట్టు. సో మనకు కూడా ఒక దినము ఒకటి ఉంటుంది, ఒక లిస్ట్. నువ్వు ఎలాగ పరిచర్య చేస్తున్నావు, ఎలాగ నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావు, ఎలా సంఘాన్ని నడిపిస్తున్నావు, ఎలాగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావు. ఒక దినము సియోన్ అంటే ఏంటండి?
దేవుని పరిశుద్ధ పట్టణము, ప్రదేశము, ఆ పరిశుద్ధ ప్రదేశమైనటువంటి నీ హృదయము ఎలాగైపోతుంది? మొత్తం నేలమట్టం అయిపోతుంది. ఒక దినం నేలమట్టం అయిపోతుంది. సో కాబట్టి నువ్వు ఎలాగుండాలి? నువ్వు వినే వాక్యమైనా, చదివే వాక్యమైనా, నువ్వు ఎక్కడ విన్నా, ఏ బోధ విన్నా అది ఎలాగుందో, అది దైవావేశం వల్ల కలిగిందా, అది వారి సొంత ఆలోచనల చేత జరిగిందా అనే ఆలోచన నీకుండాలి. ఇది ఒక దైవజనులుగా చెప్తున్న మాకు ఉండాలి, వింటున్నటువంటి మీకు ఉండాలి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఈ దినము దేవుడు మాట్లాడినటువంటి మాటల చేత మనల్ని మనం